ఖండించే తీరాలి. ఇక విష్ణుదేవుని గురించి నీవు మాట్లాడనేకూడదు, అర్థమైందా? చెప్పు. చెప్పేది వినిపించడం లేదా? ఇన్ని దెబ్బలు భరిస్తున్నాడు. గట్టిగా మాట్లాడకు, లేదంటే మనల్ని కొడతారు. అందుకు అవకాశమే లేదు. విష్ణు అనే మాటనే వినలేదు. నేను ఎప్పుడూ వినలేదు. ఎంత కొట్టినా ప్రశాంతంగా ఉన్నావు. మీరందరూ ఇక్కడ చాలా కాలంగా ఉన్నారు. మీరొక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ పని శక్తిని వెతుక్కుంటూ మీరు వెళ్ళాలి. ఇవే లోకములో చాలా ముఖ్యమైనటువంటివి. తను నిద్రిస్తున్నాడా? లేపి చూద్దామా? కానీ వాడెప్పుడూ ప్రశాంతంగా ఉంటున్నాడు. అది ఎలాగో తెలియడం లేదు. సరేరా, వెళ్ళి మాట్లాడదాం. ప్రహ్లాదా, ఎందుకు ఎప్పుడు మౌనంగా ఉంటావు? ఏ విషయంగా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు? లేక నువ్వు బుద్ధిమంతుళ్లా నటిస్తున్నావా? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు కూడా మాతో రావాలి. సరే, మేము కూడా నీలాగే ఉంటాం. బాలకులారా, మీరేం చేస్తున్నారు? మేము ఆలోచిస్తున్నాం. తెలివిగా ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటున్నాం. ప్రహ్లాదుల్లాగానే. ప్రహ్లాదుని లాగి నడుచుకుంటున్నారా? మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఆస్తి, శక్తి. మంచిదే. ఆ రెండిటి వల్ల ప్రయోజనం లేదు. ఆటలాడొద్దు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? జీవితంలో నిజాయితీ అవసరం. నీతి, న్యాయం, భక్తి, మంచి పనులు చేయడం, ఇవన్నీ విష్ణుదేవుడు చెప్పాడు. వీటన్నిటిని మీకు నేర్పించింది మీ స్నేహితుడు ప్రహ్లాదుడే కదూ? నేను కాదు గురుగారు. వాళ్ళకి నేర్పించడానికి నేనెవరు? ఎందుకంటే నేను కూడా విష్ణుదేవుడు భక్తుడిని కదా. నాకు తెలిసిన కొన్ని నిజాల్ని వాళ్ళకి చెప్పాను, అంతే. మహారాజా, నేనేమీ చేయలేకపోతున్నాను. తను తోటి పిల్లల్నే చెడగొడుతున్నాడు. ఇప్పుడందరూ విష్ణుదేవుని స్తుతిస్తున్నారు మహారాజా. ఆపో కుమారా, గురుకులానికి వెళ్లి చాలా కాలమైంది. నువ్వు నేర్చుకున్నదేమిటి? ఏం చేసినా ఆలోచించి చేయాలని నేర్చుకున్నాను. మంచి అనిపించేదే చేస్తాను. నిజం, నీతి, నిజాయితీ ఏం చేసినా ఇలా ఉండాలని అనుకుంటున్నాను. ధ్యానం చేయడం కూడా నేర్చుకున్నాను. మీరు విష్ణుని వేడుకోండి, అన్నిటికన్నా గొప్పవారు. ఏంటది? ఆపో. ఆ, ఆ. నువ్వు హిరణ్యకశిపుని కుమారుని అయి ఉండి విష్ణు గురించి మాట్లాడకూడదు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. చెప్పింది అర్థం కాలేదా? వెళ్ళు. ఇది ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదం. నాకు వ్యతిరేకంగా ఎవరో ద్రోహాన్ని తలపెట్టారు. నాకు వ్యతిరేకంగా ఎలా చేసిందో ఆ విష్ణుదేవుడై ఉంటాడు. ఆఖరికి ఒక శత్రువు నా కుమారుడిగానే జన్మించాడు. వాడితోనే నన్ను జయించాలని అనుకుంటున్నాడు ఆ మహావిష్ణువు. ఖచ్చితంగా ఇది జరగని పని. ప్రహ్లాదుని అంతం చేయండి. ఏమైంది? వాడికి ఏం కాలేదా? మేమేమీ చేయలేకపోయాం. ఎవరైనా ఒకళ్ళు చంపే తీరాలి. వాణ్ణి చంపకపోతే హిరణ్యకశిపుడు మనల్ని శిక్షిస్తాడు. కానీ ఎలా చంపడం? నాకు తెలుసు. విషపూరితమైన మందును కలిపి అతనికి ఆహారంగా ఇద్దాం. అది తినగానే అతడు మరణిస్తాడు. విషం తాగినా మరణించలేదా? విషం, కత్తి, పాములు ఏమీ చేయలేకపోయాయి.
వీణ్ణి ఎలా అంతం చేయాలో నాకు అర్థం కావటం లేదు. వీణ్ణి ఎలా చంపాలి? ప్రహ్లాదుణ్ణి ఏ విధంగా చంపాలి? ఏం చెయ్యాలి? నా సోదరు ఎక్కడుందో తీసుకుని రండి. అన్నయ్య, కలత చెందకండి. మీ సమస్యల్ని నేను పరిష్కరిస్తాను. నేను ప్రహ్లాదుని తీసుకెళ్లి నిప్పుల్లో నడుస్తాను. వాడు కాలిపోతాడు. నేను మాత్రం తిరిగొస్తాను. సమస్య తీరిపోతుంది. అందుకు అవకాశమే లేదు. నా సోదరు మరణించింది. వాణ్ణి ఎలా అంతం చెయ్యాలి? నా సోదరు కూడా తనని ఏమీ చేయలేకపోయింది. వాణ్ణి ఇప్పుడే తీసుకురండి. నా చేతులతో వాణ్ణి అంతం చేస్తా. చెప్పండి నాన్నగారు. ఎవరు నువ్వు? ఎందుకు నువ్వు విష్ణు భక్తుడివై నాకు జన్మించావు? నన్నే అంతం చేయాలని నిర్ణయించుకున్నావా? నాన్నగారు, నేను మహావిష్ణువుని వేడుకుంటున్నాను. విష్ణు విష్ణు విష్ణు, ఇక నీ అంతం దగ్గర పడింది. నీ చావుకు ముందు ఒక నిజాన్ని చెప్పి మరణించు. నువ్వు చెప్పి ఆ విష్ణు ఎక్కడ ఉన్నాడో చెప్పు. ఇది ఏం ప్రశ్న నాన్నగారు? ఆయన లేని చోటే లేదు. ఎక్కడ తలుచుకుంటే ఆయన అక్కడుంటారు. ఓ, అన్ని చోట్ల ఉంటాడా? నిన్ను కాపాడుతాడా? ఇదిగో ఈ స్తంభంలో ఉంటాడా? ఇది పగలగొట్టుకుని బయటకు వస్తాడా? ఇందులో నుంచి బయటకు వచ్చి నిన్ను కాపాడుతాడా? బయటికి రా విష్ణు, ఎక్కడున్నావు? బయటకు వచ్చి నీ స్వరూపాన్ని చూపించు. నా కుమారుణ్ణి ఇప్పుడు అంతం చేయబోతున్నా. ఏమిటి? ఇందుకు అవకాశమే లేదు. ఇది ఏమిటో అర్థం కావటం లేదు. మనిషి కాదు, మృగం కాదు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కాదు, సంధ్య వేళ. ఇంట్లోనూ లేను, బయట లేను. నేను భూమి మీద లేను, ఆకాశంలోనూ లేను. అంటే నా అంతం ఇదేనా? ఇంద్ర, విష్ణువు అవతారం చూస్తుంటే భయంకరంగా ఉంది కదూ? కారణం లేకుండా ఆయన ఏ పని చెయ్యరు. నాకు తెలుసు, అదే ఆయన మహిమ. ప్రహ్లాద, వెళ్ళు. నీవే ఆయన శాంతపరచగలవు. నీవింతవరకు పడిన బాధల వల్లే ఆయనంత ఆగ్రహోదగ్రులయ్యారు. మహావిష్ణు, ప్రియమైన ప్రహ్లాద, నిన్ను తలుచుకుంటే గర్వంగా ఉంది. అడుగు, నీకేం కావాలన్నా ప్రసాదిస్తాను. నీవేమడిగినా ఇస్తాను ప్రహ్లాద. మీకోసమే జీవిస్తున్న ఈ జీవితంలో నాకన్నీ ఉన్నాయి ప్రభు. నేను నీకు మాటిస్తున్నాను, నీవడిగింది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది ప్రహ్లాద్.